నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మారుస్తున్న యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్నా, ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం. అందులో విభాగాలు కూడా కొన్ని లైవ్ రూపకంగా కొన్ని మీకు చెప్పలేకపోతున్నామండి. దానికి తోడు ఏంటంటే, ఈ యొక్క సహజ సంపదమైన మన ప్రకృతి కనుక ఉన్న మొక్కలు కనుక ఎవరికైతే ప్రమాదకరం జరిగినా కానీ ఏదైనా వ్యాధులు వచ్చినాము కనుక అనువర్తింప చేస్తే, మనసు సాక్షిగా మనసు పూర్తిగా కనుక అనువర్తింప చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ఒక వ్యాధిని కూడా పటాపంచలు చేసి మంచి ఆయుర్వేదంతో ఆరోగ్యాలతోని వర్ధిల్లే అవకాశంగా ఉంటుందని ఒక వ్యక్తి రుజువు చేస్తాడు. అందులో మొత్తం సందిగ్ధమైంది. ఎందుకంటే అతన్ని కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం మాకు ఇద్దరు మనుషులు సీరియస్గా నడుము డిస్క్ బలికి ఒకరికి నడుము కింది భాగంలో మూలాధార చక్ర విభాగంలో 20 భాగంలో మనం మలము విసర్జించే సమయంలో ఆ బొక్క అంటే ఆ ఎముక అనేది మొత్తం పలిగి డాక్టర్లు అందరూ చేతులెత్తి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఈ మనిషిని నడవడన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు సింగారం సీన్ అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి నువ్వు చెయ్యని నాకు రిక్వెస్ట్ చేస్తే ఆ కుటుంబ సభ్యులతో మేము ఒప్పందం చేసుకొని 3 నెలలనే ఒక తాపే మేస్త్రి ఇదే చల్లపాలెం గ్రామానికి చెందిన యాక సోములు అనే వ్యక్తి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడితే ప్రమాదం జరిగితే కేవలం బరువు లేచిన మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజిఎం మందులు మింగుకుంటూ ఈ నాటు మందును ప్రవేశపెట్టినామండి. ఇప్పటికీ ఆ వ్యక్తికి తిరుగులేని మనిషిలాగా నడుస్తున్నాడు. నా ముందు ఇలాంటి మనుషులు, అంతేకాకుండా తొడ ఎముకలు ఇరిగిన వాళ్ళు కానీ పలిగిన వాళ్ళు కానీ చేతులు ఎంతో మందిని తీసుకొచ్చి తన కళ్ళతో మేము వైద్యం చేస్తున్న సూచనందుకు మా మీద విశ్వాసంగా పరిచి దేనికైనా నాకు వేసిన కాల్ కట్టు ఖచ్చితంగా నాకు 3 రోజులు మంచి రిజల్ట్ వచ్చిందని గత 2 రోజులు కానీ మేము రిక్వెస్ట్ చేస్తాం. రెండో కట్టేయాలంటే ఇప్పుడు రెండో కట్టుకి వెళ్తున్నాము. ఇక్కడికి 5 రోజులు కట్టేసిన 2వ రోజు కానీ లైట్గా దురద స్టార్ట్ అయింది. 3వ రోజు 4వ రోజు 5వ రోజు విపరీతమైన దురద వస్తుంది. మేము తట్టుకోలేకపోతాను, కట్టు చేయద్దురాని అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అతను కూడా రిక్వెస్ట్ చేసి ఇప్పుడు మందు తయారు చేసుకోవడానికి గుంటగలగరాగుతూ ఆల్కహాల్ మందు తయారు చేయడానికి రెండో కట్టు వేయడానికి వెళ్తున్నామండి. ఈ ప్రపంచ లోకంలో ఎవరైనా కానీ ఈ యొక్క ఆయుర్వేదాన్ని కనుక అనువర్తింపజేసుకుంటే దానికి తిరుగులేని వైద్యం అని నిరూపించడానికి ఈ యొక్క సీనుని మేము ప్రవేశపెడుతున్నాం. దీన్ని అందరూ ఎలాంటి ఒక ప్రమాదకాలు జరిగినా, ఎలాంటి ఒక ఎముకలు దొరికినా, ఎలాంటి ఒక ఎముకలు ఎక్కడికి క్రాక్ ఇచ్చినా కానీ మీ యొక్క అల్లోపతి వైద్యం చేసుకుంటూ ఒక ఆయుర్వేదాన్ని కనుక కొద్దిగా అనువర్తింపజేస్తే ఖచ్చితంగా 100% దీని యొక్క రుజువు చేసే అవకాశంగా ఉంటుందని మీకు చెప్పబోయేది చూపించే ఇది మా యొక్క ప్రయత్నం. దీన్ని అందరూ పాల్పంచుకొని అందరూ విజయవంతంగా అందరూ అనువర్తింపజేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఏ విధంగా చేస్తున్నాం అయినా మేము గత 5 రోజుల నుంచి దీన్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ మేము వచ్చినాం. దాని అన్నింటిని చూసి ఒక మందును తయారు చేసుకొని మీరు ప్రయత్నం చేసుకోవాలని ఆశిస్తూ. సీను ఎట్టున్నది? నిన్న వేసినాం కదా కట్టు. చీపులు అయితే లేవు. నిన్న చీపులు ఉన్నది బాగా. నుంచి తక్కువ ఏమన్నా దురద స్టార్ట్ అయిందా? ఏం కాలే ఇంకా. సార్ ఓకే ఓకే, మళ్ళీ రేపు వస్తాను. సీర ఎట్టుంది? ఏంది నిమ్మలంగా పెడతాను బాత్రూమ్. ఇప్పుడు మొన్న వేసినావు, నిన్న అయిపోయింది. ఇవాళ నుంచి చిన్నగా బాత్రూమ్ పోతున్నావా? బాత్రూమ్కు బయటికి వెళ్ళిపోతాను. కాలు కింద పెట్టకు. ఎడ పెడతాను ఇక కర్ర మీద పెట్టుకుని నిమ్మలంగా. సరే ఓకే. ఏం మళ్ళీ దురద స్టార్ట్ అయిందా? దురద ఇప్పుడే కొద్దిగా అంత ఇవాటి 2వ రోజు అంతేనా? 3వ రోజు అంటే 3వ రోజు కొద్దిగా స్టార్ట్ అయిందా? ఓకే. ఎడిపోతున్నావు? ఇప్పుడే బయటికి వెళ్ళినా కానీ తిరిగి చెట్టు నీడకు వచ్చిన ఎండ కొడుతుందని. ఓహో, ఎట్టుంది? ఇక దురద ఎక్కువైంది. మరి వాళ్ళు కట్టుమాడుతున్నాయి మటుకు మాత్రం అయితే ఎట్లా దురద 3 అయిందా? 4 అడిగి అంటే 3 4 అంటే దురద స్టార్ట్ అయిందా? విపరీతంగా పెడతాను దురద. సరే చూద్దాం, రేపు చూద్దాంలే. ఇవాళ ఎట్టున్నది? ఇవాళ కట్టు కడతానంటే ఇక బాగా దురద ఎక్కువైంది. మరి ఇవాళ కట్టు ఎట్లా ఎక్కుంటుందో ఇంకొక బొందులు అయితే లేదు. ఎక్కడెక్కడ తక్కువైంది, బట్ అంత అయితే లేదు.
ఇప్పుడైతే ఇంతకుముందు నొప్పి ఉండే నల్ల ఫస్ట్ రోజు 2, 3 రోజులు 4 రోజుల వరకు ఇవి ఇవాళ మాత్రం ఎట్టున్నది బాగా దూరం ఎక్కువైంది ఒక గుల పెడుతుంది గొప్పనా మరి ఇతరంటి ఓకే నేను ఆ ఫస్ట్ రోజు కూడా ఏమన్నా 3-4 రోజులకు దురద స్టార్ట్ అయిన రెండో కట్టుకోవచ్చు అంతేనా అదే అన్న దర్శనం మరి ఇవాళ మాత్రం దురద ఎక్కువైందా ఎక్కువైంది గొప్పతన గోకినవా చూడుగా గొప్పతన మొత్తం ఇక్కడ లూజ్ అయిపోయింది ఓకే నేను చెప్తానా మళ్ళీ నేను 10 నిమిషాలు తిరిగి వస్తా కట్టుకు ఆ బూడిది కానీ నీళ్ళు వేడి చేసి రెడీ చేసి మామూలు చేస్తారు చేస్తారా ఆల్రెడీ చేసి పెట్టి ఓకే చూద్దాం పక్కన చూడు ఇప్పుడు ఎట్లా మరి మీ ఇంటి పక్క లేరు ఇంటి పక్కన ఉంటారా ఇప్పుడు పని నువ్వు ఎప్పుడు వస్తున్నావు పొద్దుగాల వస్తున్నావు ఇక నువ్వు అంత రాదు పని రోజు వలన అట్టనా అది 9 నుంచి చూస్తా అంటే సరే ఓకే కానీ దుర్ద స్టార్ట్ అయింది కదా దూరద కమ్ముగా వెరీ గుడ్ దుర్ద స్టార్ట్ అయితేనే నేను మ్యాక్సిమం చేస్తాను కంటిన్యూ చేయి మేము బిట్రా ఇట్లా అదే ఎందుకంటే దుర్ద అంటే మీ నాన్న అన్నందుకు అంటున్నావు నువ్వు నిజంగా అంటున్నావురా అయితే ఆయన తెలుస్తా నాకే తెలుస్తా డాక్టర్ మనం పెట్టంటున్నావు ఇప్పుడు ఆయన చెప్తాను అయిందని మీకు చెప్తాను మరి ఎప్పుడు ఇటు అది గోక్కుంటాడా దురద పెడతానంటాను అప్పుడు ఓకే సరే దురద పెడితేనే మనం కొంచెం ఎంతో కొంత రిజల్ట్ వచ్చినట్టు చూడండి కట్టిస్తాను అంతేనా వెరీ గుడ్ శివుని కుట్టినట్టు అటు బ్యాకెట్ అవుతుందా అంతేనా పట్టుకోవాలి నువ్వు రాకపోతే ఇప్పుకుందాం మరి ఇప్పుడు నేను కరెక్ట్ లొకేషన్ ఇస్తాను కదలలే కదా అలాగే మంచిగా ఉండదు వేలు ఫ్రీగా ఆడతాను నువ్వు ఇట్రా మీ నాన్న కట్టిప్పి నువ్వు ఇట్రా రోకల్ బండి రోల్ తెచ్చుకో నేను వీడియోలుగా ఇట్లా అది దంచాలే నేను అవసరం లేదు దాని రమ్మని లేకపోతే నువ్వు వెళ్ళిపోయాల కట్టు మంచిగా కూరింది ఎవరికైనా కానీ ఫస్ట్ కట్టునే ఉంటుంది ఫస్ట్ కట్టు కానీ అటు ఇటు అయింది అనుకో మనిషిది కూడా అటు ఇటుగానే ఉంటాం ఇది మెయిన్ కథ అప్పుడప్పుడు కట్టు సన్నీళ్ళు కలపాల సన్నీళ్ళు వేడి నీళ్ళు 2 తొర్లు తట్టు మొన్నట్లాగా చూద్దాం దగ్గర తీసుకొని రా నాన్న ఆ కట్టు తీసిన చెప్తా అన్నీ చెప్తాను తొందరపడకరి బూడిదేవి రాలే కదా రాలేదా నువ్వు ఎంతమంది వేసినా చూడదు కాటన్ ఉంది ఇప్పుడు 2 చూర్ణాలు తాగుతున్నావా అది ఇచ్చిన పొడి తొలి నీళ్ళు కలుపుకున్నాయి ఎంత తాగుతున్నావు మేకపోవడం వేడి నీళ్ళు ఆయన చెప్పినట్టు ఆయన వేడి నీళ్ళలో ఆ బిలుగుడు చెక్క తెల్ల మధ్య మేకపోవడంలో ఉత్తరేణి దాన్ని మేకపోవాలి వెరీ గుడ్ ఎన్ని బద్దలు 1, 2, 3 దీనికి ఏ మంచిగా ఉన్నాయి నడవద్దు 41 రోజులు నడవద్దు దీన్ని దాదాపు ఆపరేషన్ జారి తీసేది అది కీళ్ళల్లో తీసి ఆ పాదులు ఎక్కడైతే ఎడమొత్తం నెట్టేది కాదు చెప్పు ఆహా నేను వంకర బెండ్ అయింది అనుకో నేను మంచిగా ఉన్నది ఇది అండి దగ్గర మనకు ఆయుర్వేదంలో మన మందంటూ ఏం లేదు ఏదో ప్రత్యేకంగా వేయాలి అల్లేయాలి ఇలా అనస్థిసి ఇవ్వాలి అదంటూ ఏం లేదు మీరు చూస్తానే ఒక భగవంతుడు ఇచ్చిన ఒక చీరతోని మాకు నేర్పిన ఒక విద్యతోని విద్యతోని చిన్న కీలు దొరికించుకొని ఏ కీలు సాధన పడుతుంది అలా చేస్తే ఆటోమేటిక్గా ఇది రాలతలేదంటే ఇక చూడు ఎట్లా రాలుతుందో ఇటు రావాలి ఇక పూర్తిగా రావాలి ఇప్పుడే నువ్వు నీ ఒక బాధ తట్టుకోలేకనే ఇలా కట్టు అందుకే ఎందుకు భయపడి చెప్తాంటే 3వ కట్టు 3 రోజులకి ఎందుకంటే ఏమన్నా కట్టు అటు ఇటు అయినా శరీరం మనకు కరెక్ట్గా ఆధీనం రాకపోయినప్పుడు 3వ కట్టు రోజు చూసి మా నుంచి 5 2వ కట్టు వేస్తాం మా నుంచి కాకపోతే వెళ్ళిపోమని చెప్తాం అందుకని 3 కట్టులకు అని చెప్తాం అందుకని నువ్వు ఇక్కడ 5వ కట్టు 5 రోజులు నేను 2 రోజులు ఎక్కువ చేసిన ఎందుకు ఎక్కువ చేసినా కట్టు మంచిగా ఉన్నది కనుక కరెక్ట్గా కూర్చుంది కనుక ఇబ్బంది లేకుండా ఉన్నది కనుక ఇది
సాధ్యమైనంత వరకు ఆయుర్వేద అభిమానులు మా యొక్క కట్ట బాగానే చూశారు. ఇందులో ఏం బూడిది పోసిందండి? ఇది సరే ఈ పొజిషన్ది ఇది అండి. ఫస్ట్ పొజిషన్ ఇటు ఉన్నప్పుడు ఇటు తిప్పు కొంచెం, ఈ కాలు ఇటు ఇటు ఇది ఇటు బయటికి వెళ్ళి ఇది ఇటు వంగినట్టున్నాయి కదా. ఇప్పుడు ఎట్టున్నది కొంచెం చక్కగా ఉన్నది కదా. అంటే నీ కాలు ఎప్పటికి ఇట్నే ఉండేదా? ఇది అసలు కరెక్ట్ అయిన పొజిషన్. వీళ్ళు తిప్పకు 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 ఇప్పుడు తిప్పకు తొందరగా. ఇది అండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం రెండో కట్టుని మేము వేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా మంచి స్టీల్ దాన్ని పోసుకుంటారా అది దీపం కొంగు. బూడిదా? కట్ల బూడిద కన్నా పొయ్యి నుంచి తెచ్చినావా? కట్ల బూడిదేనా? ఏమన్నా ఉనక బూడిదా? కట్ల బూడిదా? కట్ల బూడిదే కాదు, కట్టెల బూడిదే. మీ పక్కన ఇంటికాడనా? ఓకే, మళ్ళీ పట్టు, మళ్ళీ ఒకసారి పట్టు. ఆ జల్లెడ కాడ రంధ్రం కాడ పట్టాలిట. రంధ్రం మిమ్మల్ని మంచిగా పట్టినా. చిన్న బట్ట డాక్టర్లైనా పోకుండా బట్ట. అది కట్టెల బూడిదికే ప్రాముఖ్యత ఇవ్వాలి. అందులో మోదుగు చెట్టు అయినా, నల్ల తుమ్మైనా, వేప చెట్టు అయినా ఏదైనా కట్టెల బూడిదే. ఎక్కడైతే చిత్తు చెదారం లాంటి యొక్క పేపర్లు కానీ, ఉనుక కానీ, ఇంకా వేరేవి కానీ ఏది పెట్టొద్దు, కట్టెల బూడిదే. మా యొక్క లక్ష్యం, మా యొక్క ఛానల్ ఏదంటే చెట్టు కానీ, మొక్కలు కానీ, ఏది కానీ మన శరీరం మీద ఏ విధంగా ప్రభావితం ప్రభావితం. బూడి కొట్టకపోతాం, బూడి తక్కువ అవుతుంది. మరి కొన్ని ఊరి నీళ్ళు మంచినేనా? మంచిగా ఎందుకు కడుతున్నామంటే తాగే నీళ్ళు ఎప్పుడైతే జలభారం అంటుందంటే మన నీళ్ళల్లో మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ కలిగిన ఒక నీళ్ళని తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలు ఏం తెలుసా, ఉప్పు నీళ్ళు పెడతారు. ఉప్పు నీళ్ళు పెట్టి బాగా వేడి చేసి మేము పోయినా కట్టేస్తాం. 2-3 రోజుల తర్వాత అటు పొక్కుతుంది. పొక్కడం ఏమంటే తెలుసా, యొక్క వైద్యునికి చెట్ల వైద్యునికి, నాడు వైద్యునికి కట్టేయరాదు, పొక్కిందని నీ కొడుకులు ఎత్తారు, నీ భార్యలు ఎత్తారు, ఊరు మొత్తం లేదు. అలాంటివి కాకుండా ఎప్పుడైతే మన యొక్క శరీరంలో మన తాగడానికి, స్నానం చేయడానికి ఉపయోగించే నిత్యం ఉపయోగించుకున్న ఆ నీళ్ళు ఉపయోగించుకోవాలి. కొందరు మినరల్ వాటర్ కూడా ఉపయోగించుకోరు. సహజ సిద్ధంగా తాగేది నీ మినరల్ వాటరే, కానీ వీటికైతే మన సహజ సిద్ధంగా స్నానం కూడా చేసేది ఇవే కదా. ఆ నీళ్ళని వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఈయనకు ఏది ఎంతవరకు నీళ్ళని వేడి చేస్తుందో అంతవరకు తెలియదు. ఎక్కువ నీళ్ళు ఉండొద్దు, మరి చల్లగా కూడా ఉండొద్దు. అర్థమైందా? ఈయనకి శరీరానికి ఎంత వేడి ఉపయోగం అంతే ఎందుకు ఉపయోగించుకోవాలి? ఇతరులో ఉన్న ఉదయజనిక సూచిక ఉంటుందా, ఆ ఉదయజన సూచిక ఈ నీళ్ళను మనం కనుక అనువర్తిస్తే ఖచ్చితంగా ఆధీనంలోకి వస్తుంది. ఇవన్నీ ఆచరణ పెట్టుకుంటేనే ఏదైనా నాటు కట్టు కానీ, నాటు వైద్యం కానీ ఏదైనా 100% పనిచేస్తుంది. ఇట్లా ఇట్లా కథ బాగా వస్తుందా? నేనే పిక్కుని అనుకుంది. నువ్వు గంట చూస్తే దగ్గరకు చిన్న పోయినా వాపు ఉత్తరిపోతుందా? ఉంటుంది. 41 రోజుల వరకు లేపు. సీను నువ్వెవ్వరు ఏం చెప్పని, నువ్వెవ్వరు ఏం చెప్పి 41 రోజుల వరకు నాయన నీ అసలు కొడుకుల నీ ఇలా ఆదరపడి అది నీ అదృష్టం.
పాదల కూడా ఆపరేషన్లు అయ్యి అంత అంత ఆగంగా మళ్ళీ కొడితే నేను జావాలి. ఫస్టే పాదల పడ్డ రోజే అతనికి కొడతాం. గీడున్నాయి కదా అసలు ఇది ఇక్కడ రంధ్రం పడి సీమ్ లాగా రావాలి కానీ మ్యాక్సిమం రాలేదు. పాదలు పడితేనే కదా ఎందుకు రాలేదంటూ పొక్క పడాలంట వాళ్ళ పొక్క పడ్డాయి కొందరు భుజాలు ఇరిగి పొక్క పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ శాతము ఈ యొక్క నాటు వైద్యులు అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యేది ఎందుకంటే ఈ కాలు అడుగులనే కొంచెం ఉంటుందండి, బాగా గోకులు రాగొచ్చి ఈ విధంగా ఉంటుంది చూడు, దీన్ని తీసుకొచ్చి గబ్బ 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 చేయదు. ఫస్ట్ గడిగి ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఏ మాత్రం గోరు తడవకుండా ఏం తడవకుండా చేసుకోవాలి. గోరు తలిగిద్దండి. గోరు తలిగించాము ఒక బూర్జుతోని కట్టె మధ్యలో దాంతో గట్టిగా అనిసి కట్టినాక ఆటోమేటిక్గా చర్మం దానికి మన గోరులాగా తలిగితే చీల్చి అక్కడ పుండు తయారవుతుంది. పుండు మెయిన్ ఇంపార్టెంట్. కొందరు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ ఏం లేదు కదా, కొందరు షుగర్ ఉన్న వాళ్ళతోనైతే అతి అమూల్యంగా చేయాలి. ఓకే ఇంకొకసారి ఒక్క నిమిషం. ఓకే మంచి టవాలు పెట్టు, మంచి టవాలు ఈ ఘాటు వాళ్ళు తెస్తున్నావు ఇంకా మంచి వైట్ ఇద్దరా ముత్తుక వస్త్రాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎర్రదైనా తెల్లదైనా ఏదైనా కానీ తెల్లపోయితే బాగుంటుంది. ఈ ముత్తుక వస్తువు ఫస్ట్ కట్టుకు ఏదైనా కానీ ఎట్లనైనా రఫ్గా చేసుకున్నా కానీ రెండో కట్టు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే దీనికి ఎలాంటి యొక్క సూర్యరశ్మి కానీ ఎలాంటి ఒక బయట వాతావరణం తలగదు కనుక ఆ చర్మం అక్కడ దాదాపుగా ఎంతో ఒకంత ఆ చర్మం మన బయటి వాతావరణానికి అనుకూలించదు, అందుకు వేసుకోవాలి. రెండో కట్టే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ కట్టు పాదల పడేది ఇంపార్టెంట్, రెండో కట్టు దానికి వేస్తే ఎలాంటిది కూడా బయట ప్రదేశాల నుంచి ఎలాంటిది కూడా ప్రభావితం చెందదు మన మీద. ఓకే ఇది ఆరింది కానీ కాలికి ఆరిందాక ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాం, మందు నాటుకోడి గుడ్డును బూడిదిని బర్రెంక చెక్క నేను తీసుకొచ్చిన 12 రకాల వనమూలికలను కలుపుకోవాలి. మా రహస్యం అది. 12 రకాల వనమూలికలు, 3 రకాల దినుసులు, 3 రకాల తీగజాతులు, 3 రకాల చిన్న మొక్కలు, 3 రకాల పెద్ద చెట్లు. వీటిని ఎండబెట్టి దాదాపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి భస్మీకరణ చేసి కుటుంబ మందిలాగా చేసి ఏదో ఒక పిండిలా ఏదన్నా ఒక చిరుధాన్య పిండి కలిపి ప్రతి దానికి నేను ఇచ్చేది అదే. ఆయిల్ పుల్లింగ్ కానీ పెద్ద ఒక లడ్డూలో కానీ ఏందులో కానీ అది కలుపుతాను. ఎందుకంటే మన శరీరంలో ఎలాంటి ఒక సప్తధాతువుల్లో కానీ ఎలాంటిది కానీ వాటన్నిటిని కలిసి మన శరీరాన్ని ఉందాతనంగా చేసేది ప్రభావితం చేసేది ఆ 12 రకాల మొక్కలు. ఆ 12 రకాల మొక్కల నుంచే ఈ సృష్టిలో ఉండే మొక్కలకు ఎంతో కొంతగా అనుసంధానంగా ఉన్నప్పుడు మన శరీరం మీద ఎంతో కొంతగా ప్రభావితం చెందడం అంటే వ్యాధులు తక్కువవుతుంది. అది అండి మా రహస్యము. ఇందులో దాపరికం లేదు, దోపిడితత్వం లేదు, ఏదో ఫ్రాడింగ్ లేదు. సహజంగా మొక్కలను ప్రభావితం చేయించి అంటే ప్రజలకు అనువర్తించి ఈ చుట్టూ ఉన్న సమాజంలో ఉండవలసిన యొక్క అనుమానము అవమానము మొక్కలు ఏం చేస్తాయంటే ప్రతిదీ కూడా ఈ చిన్న మొక్కే మా ఇంటి చుట్టూ ఉన్న మొక్కే తుత్తూర బెండ ఉత్తరైన బెండ చూసినాం అంటారు. ఎప్పటికీ అమ్మనాయన చూసిన వాళ్ళే కదండి. వాళ్ళు లేకపోతే మన రూపం వచ్చినా ఈ ప్రకృతి చుట్టూ ఉన్న మొక్కలు కూడా అంతే. ఎప్పుడు కన్నజం చూస్తున్నాయి, ఉచితంగా వచ్చిన పదార్థమే. కానీ అవి లేదు నీకు ఆక్సిజన్ వచ్చినా నీ ఇంటి చుట్టూ ఆక్సిజన్ చెట్లు ఉండేవి మొత్తం పక్కన నరికెత్తావు, గబా పక్క తోటలో పోయి విశ్రాంతి తీసుకుంటావు. మరి కారణం ఏంది?
అంటే అక్కడ తోటల్లో డబ్బులు పెట్టి తోటను పెంచుకుంటారు. ఉచితంగా మన ఇంటి చుట్టూ మొలిసినా కనుక పిచ్చి మొక్కలను పీకెత్తాం. మన పిచ్చోళ్ళం కదా, అందుకే ప్రకృతికి మమేకం కావడానికే మా యొక్క ప్రత్యేకమైన సిద్ధం. అందుకు మీకు చూపించేది కూడా అదే. ఇప్పుడు చూపించేది ఏంది, మొన్న తీసుకొచ్చినవి ఉన్నాయా బర్రెంక చెట్టు, అది చూపించు. ఇది పడకరా, ఏంటిది ఇది? బర్రెంక చెట్టు. ఇలా ఎండినాయి కదా, ఎండిన ఆకులన్నా దంచుతూనే ఉండాలి. ఎడ కూర్చుంటాం మంచి విశ్రాంతిగా, ఆడ కూర్చోవద్దు. ఇటు తీసుకురా. కన్న బిడ్డ అయినా కన్న తల్లి అయినా ఏదైనా కట్టే వైద్యమే. అంత కఠినంతంగా అటు నిర్ణయాలు ఉంటేనే ఆ వైద్యం పాడుతుంది. అయితే కొందరు ఏం చేస్తారంటే మన వాళ్ళని వేస్తారు. మన వాళ్ళకు పోద్దండి అయ్యే ఈ యొక్క ఆకులు, బెర్రెంక ఆకులు. ఇదే నేను ప్రతిసారి ప్రతి వీడియోలో కానీ ప్రతి సందర్భం చాలా చెప్పిన, మొక్కే డైరెక్ట్ మొక్క నుండి ఏది తీసుకున్నా కానీ 90 రోజుల లోపే, 3 నెలల రోజులు అంటే 90 రోజుల వరకే దాని ఔషధ గుణాలు ఉంటాయి. కొందరు బర్రెంక చెట్టు మా ఇంటికి వచ్చారు, అన్ని కట్టెతో చూసారు. బర్రెంక చెట్టుని ఇచ్చినప్పుడు తీసుకెళ్ళారు, ఆ కట్టేసారు. ఆ కట్టేపోతానికి ఏమైందంటే దాదాపుగా అది 120 రోజులు అయింది. ఆ కట్టు అతనికి ఉపయోగపడలే. ఎందుకు? 90 రోజులు దాటింది కనుక అక్కడ కట్టు అనేది కట్టి ఉపయోగపడలే. ఎప్పుడైనా ఏ మొక్కను తీసుకున్నా కానీ 90 రోజుల వరకు చూసుకోవాలి. అది ఈ బర్రెంక చెట్టుకు నేను చెప్పబోయేది అవసరం లేదు. చాలా ఛానల్లో చాలా విధాలుగా వస్తున్నాయి. మా ఛానల్ కూడా సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద కేసులకు, కీలు భాగంలో తొలిగిన వాళ్ళకు, పలిగిన వాళ్ళకు, ఇరిగిన వాళ్ళకు, ప్లేన్ భాగంలో తొలిగిన వాళ్ళకు, ఇరిగిన వాళ్ళకు, అంతేకాకుండా రాడ్ వేసి శరీరం ఇలాగ వేసి ఎన్నులు చేసినా కానీ కొందరికి అక్కదండి. అలాంటి వాళ్ళకు కూడా మేము సాధ్యమైనంత వరకు చేసుకొచ్చినాం. ఇదే లేచి అక్కడి అంతానే. మనకు ఆయుర్వేదానికి అనువర్తింప చేసే విధానం. బర్రెంకాకు నాటుకోడి గుడ్డున్నాయా? నాటుకోడి గుడ్డేనా? పొడి మంచిగా సాయంత్రం కదా వదిలిపెట్టవా? కరెక్ట్గా దాని చదువుతున్నా అవుతుంది పొడి పొడిలా. రావు చూద్దావు పోయిందా అప్పటికి ఇట్లా ఇట్లా కన్నీది అండి. ఇందులో ఏం చేయాలంటే మెయిన్ కథ కొద్దిగా అంత చిటికెడే 12 రకాల మొక్కల యొక్క చూర్ణం చూడు, చిటికెడే ఇది చాలండి. చిటికెడు మనకు గుడ్డులు వేసే సోనలో దగ్గర నేనే ఇది కోడిగుడ్డు. అరే కొత్తదే నాకు ఈ మధ్యన పెట్టింది ఇది. వెరీ గుడ్. ఇది ఇలాంటి నాటు కోడిగుడ్డు. ఎవరికైనా కానీ నాటు కోడిగుడ్డు కానీ ఇది తాగినవా? తాగాలి. కాపీ దొరుకుతున్నాయి, కట్టుకే దొరుకుతున్నాయి. 2 రోజులు కాపీ పడగా ఎవరికైనా ఎముకలు ఇరిగిన వాళ్ళు కానీ ఏదైనా కానీ ఒక దీన్ని వేసుకుంటే మాత్రం ఎరబెట్టినా సృజన ఆకులు ఇలా చూసే ఇంక రోడ్లు చూడండి. ఆకులను ఒకవేళ అది మంచి పీసు అమ్మా చాలా చిన్న చిన్న దంచు మొదస్తుంది.
పిల్ల కట్టించి సరేనా మరి ఇవాళ పెట్టిన దేవుని అక్కడ పోసుకోవాలి ఆమె పోసుకోవాలి నీరు సాలే దాన్ని బడి అది ఆమ్లెట్ పోసుకో దట్స్ మంచిగా పెద్ద ఇంటికా కట్టేస్తంటే చిన్నమ్మ నువ్వు ఒక గంట చెప్పి మొత్తం దంగతలేదు ఇంకా నీకు దంతులే ఆకు బాగా ఎండబెట్టమని జరుపుకోనా కాదు ఏ జరపకు గిరబెట్టు ఇంట్లో రోకలు బండ వేసుకోవడం గిరబెట్టు ఐదు కానీ ఆగా ఇంట్లో రోకలు బండ వేస్తాడు గిరి పెట్టమని దంచుతా నువ్వురా గిరిపెట్టు కంటిన్యూ చేయి ఇగో ఇది దంచుతా నా కూడా బాగానే దంచుతాను అది బాగా ఉంది దాంట్లో ఏబుతులు అయిపోయింది బాగానే ఎప్పుడైందిగా ఆకులు అయి ఆకులు అయినా నార అయితే లేదు నార కాకుండా అయినా ఏం కాదు నార కొద్దిగా ఏం కట్టాలి ఖర్చు ఉంటే బాగా పాలు దీనికి పని చేస్తే ఆకు పళ్ళు గుంజుతాయి పళ్ళ పుల్లకు పని చేస్తుంది అదే మంచి పిల్లలు కదా రమ్మన్న మంచిగా ఎర్రది వాళ్ళేది బండి మీద కూర్చుంటారు అది బలుగుతుంది అది మొన్న వాపులు కనపడలే బాబులు ఎట్లా పడుతుంది చాలు తిప్పుతా కూడా తిరుగుతుంది చూడిగా తిప్పకు మడన కూడా తిరుగుతుంది వద్దు నా నువ్వు దెబ్బ ఇది పెద్ద దెబ్బ ఇది తేడా చూడండి ఇగో ఇది నరం మన ఫస్ట్ కట్లు నరం కనబడలే ఇది ఈ విధంగా మార్పు రావాలి మనకింత 5 రోజులు కట్టు వేసి కానీ మధ్యన 3 రోజులు గ్యాప్ కట్టు వేసిన రోజు ఒక రోజు ఈ రోజు ఒక రోజు 2 రోజులు 3 రోజులు గ్యాప్ మంచిదండి ఇంకా పొడి కట్లలోకి పోయినప్పుడు దీన్ని మెత్తగా చూర్ణం చేసుకొని స్టాక్ ఉంచుకొని ఇక కట్టేసుకో ధరంగా దొరకదు వేరే ప్రాంతానికి పోతే మన కాడ ఎక్కడ ఉన్నది మన అక్కడ కూడా పోయి అంతరించిపోతుంది ఎప్పుడైతే యొక్క చెట్లు అంతరించిపోతున్నాయో మనం కూడా అంతరించిపోతాం చెట్లు పెంచుకోవడం ఎట్లా పెంచుకోవడం ప్లేస్లో ఉంటాయిరా మట్టి కదలకు ఇందులో ఒక చిటికడు ఏంటిది మాయి 12 రకాల చూడడం ఆయిల్ పుల్లింగ్ ఇదే తైలానికి ఇదే అన్నిటికీ ఇదే తూలు పలసగా ఏమంటున్నా ఈ మంది తాగుతున్నావా అవుతాను ఓకే ఏంది నీ డౌట్ ఏంది ఈ తూలు పలసగా ఏమంటుందా అంట ఇక్కడ ఎముక కదా ఇది ఎముకకు పలసగా ఇటు ఒత్తుకోవడం వల్ల అయితే నీకు ర్యాపిడ్ కూడా జరిగింది దానికే ఈడ రంధ్రం పడి రక్తం బయటికి వెళ్ళాలి కానీ అదృష్టం వెళ్ళలే అదే మెయిన్ కథ ఇచ్చిండ పెట్టి అది తర్వాత ఇచ్చిండు బూడి తిన్నదా పట్టుకుని రెడీగా నువ్వు మన చూలే ఏం చేయాలంటే నేను ఇట్లా రుద్దుతా పోయి ఇట్లా దాదాపు ఒక 10-20 నిమిషాలు ఒక అర్ధ గంట వరకు కారబెట్టాలి అది ఇది ఒక స్టీల్ అది స్టీల్ ఒకటి ఇట్లా ఇలాగ లేవాలి ఇది రుద్దిన వెంటనే ఏం చేయాలంటే ఇది పెట్టు ఇది పెట్టి మొత్తం టప్ప అద్దాలి ఎందుకు ఆరిపోతుంది గోడమెత్తినట్టు మెత్తాలి బూడిది కింద పనియకు ఇది చేయకు 6 రోజులు మీకు దగ్గర జరుపుకొని గట్టి పట్టుకో ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉంచుకొని ఇంకా కొడుకుడు అయితే బాగుండు అయినా ఇంకా కొద్దిగా ఏం కంగారు ఏం లేదు గుత్తి కాడికే రాదు గుత్తినే ఎట్లయితే గుత్తిలో ఎక్కువ పెట్టరాదా ఎయ్ ఎత్తనే ఉండు ఉంటాయి
అరకాలకి ఏముందిరా పైన మొత్తం చిన్న మీద పడుతుంది. చిన్న ఏం కాదు కానీ చిన్న చిన్న కదా గుక్కలద్దు దూరం కూర్చుని కూడా తిప్పను అయితే తిప్పతారు తిప్పకూడదు రుద్దుతుంది ఉంటుంది. అయిపోయింది నువ్వు ఆగు ఇంకో తొందర ఇటు తొందర లేచి నడవాలి నేను వేరు అరగలు మంచిగా వేసింది ఎందుకంటే ఆడామే మొగుడే వెరీ గుడ్ మంచిగా వద్దాను అట్లా పోయాకే గొర్రెల సందులో ఏళ్ళ సందులో పోతారా సిమెంట్ కూడా ఓకే పని చాలే ఏగా ఉండండి అన్నీ ప్రోడక్ట్ అలా బ్యానర్ కాదు చూడు ఇది మెయిన్ కథ అయితే ఇది కట్టు ఎక్కడైతే మనకు దెబ్బ సమీపం ఉంటుందో ఈ ముడి రావాలి ఆ ముడితోనే దాదాపుగా మన అన్ని విధంగా ఉంటాయి వస్తుందా నేను అప్పటికి అన్న ఇది ఒకటే టైట్ కొంచెం అక్కడనే టైట్ ఉంటుందయ్యా తర్వాత అయితే కానీ కట్ అనేది ఇదే అర్థమైందా కట్టు గట్టిగానే ఎత్తున్నాం నాకు కూడా రోగం కూడా దగ్గరనే కట్టాలి అది వ్యవహారం తొందర ఉరకవు మొలకెత్తిన గింజలు ఇట్లా గింజలు ఈరోజు జల్లి తెల్ల లేచి సిరైతుందా చెప్పు రేపు పూత పోసి వెళ్ళాను అట్లా కాస్తుందా అట్లా కాస్తే మనం బతకలేము వైద్యం కూడా అంతే కానీ చిటికలు వేస్తే నేను సూర్యంగా ఎత్తారు నేను కట్టంగా ఎత్తారు అన్నట్టు కొన్ని తెగల మాటలు అట్లా వద్దు వైద్యం ఓకే ఆడినందుకు కట్టు స్టార్ట్ వేసినాం కదండి ఫస్ట్ క్లాస్ తీసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కోడిగుడ్డు సొనలు నాటు కోడిగుడ్డు సొనలు బర్రెంక యొక్క బెరడు చూర్ణమైనది పచ్చన్న చూర్ణమైనది దాని యొక్క పచ్చి ముద్దైనది అందులో మేము 12 రకాల యొక్క చెట్ల చూర్ణాలు కలిపి దీన్ని మొత్తం మర్దన చేసి దాని మీద బూడిద చల్లినాం ఆ బూడిద ఎందుకు చేద్దాం అంటే మన శరీరానికి మొత్తం చలవదనం ఇచ్చేది బూడిద ఇక్కడ బర్రెంక చెట్టు ఏం చేస్తే మన శరీరంలో మొత్తం ఇంకిపోయి ఎక్కడైతే ఒక డిస్క్ అంటే ఒక ఎముక కానీ కండరం కానీ నరం కానీ ఏదైనా కానీ పక్కకు ఏమన్నా అటు ఇటు తొలగినట్టయితే దాని దగ్గరికి గుంజుకొస్తుంది దానికి ఉన్న బంక ఉన్న ప్రాముఖ్యత అందుకు బర్రెంక చెట్టుని కలుపుతాను అన్నమాట ఇది చలవదనం ఇస్తుంది బయటి వాతావరణం నుంచి చేయకుండా చేసేది ఏంటంటే ఈ ఒక నేను ఇచ్చిన బ్యాండేజ్ క్లాత్ దీనికి తగ్గట్టు మళ్ళీ ఏం చేయాలి మీదికి వెళ్ళి ఆ బద్దలు పెట్టి ఆ బద్దలు ఉతుక్కోపోకుండా ఈ కాటన్ చుట్టాలి ఇది అండి మా నాటు కట్టు రహస్యం ఇది ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటలేరు మేమైతే ఛానల్ అయితే పెడతాం
తర్వాత మాట్లాడతారు. వీడియో రన్ అవుతుంది. నాకు ఇదే సంది కావాలి. ఇగో వీటి మధ్యలో ఎక్కడ పోయినారు ఇవన్నీ ఏదో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మధ్యలో కాదు. ఇన్నదా అన్న ఇన్నది ఇది పెట్టి ఇట్రే సాయి ఇట్లేరు ఇగో దీని ప్లాస్టిక్ రెడీగా ఉంచురా. ప్లాస్టిక్ ఆడ పెట్టింది చెప్తా కానీ కట్టెలు పట్టుకో ఆడ పెట్టి నువ్వు తీసుకున్నావు కానీ ప్లాస్టిక్ ఇట్లా పట్టుకో కొట్టుకుంటుంది ఇది కొట్టుకుంటుంది ఇలా కట్టులు మళ్ళీ లూజ్ అని తోగినాయి కదా. నువ్వు నాటుకట్టు కట్టినప్పుడు ఆ ఏరియాలో దురదలాగంటే గోకుల్లాగా రావాలి. అగడు వచ్చినట్టు ఎక్కడ మన వేడి నీళ్ళు తాగితే చాకిట తాగితే కడుపులోకి అగడు పోయినట్టుగా అట్లా అగడు వచ్చినట్టు సీమలు బాగినట్టు ఏవో జర్రులు బారినట్టుగా విపరీతమైన ఒక ఎలర్జీ లాగా పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆ ఏరియా సంబంధించిన కన్న భాగం కానీ ఆ యొక్క మధ్యన గ్యాప్ వచ్చిన మధ్యన పోసేటట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ మీ కేసు ఏంటంటే ఈ ఉన్న యొక్క ఎముక ఉంటుంది చూడు గ్యాప్ వచ్చింది అంటే లింకు దగ్గరికి పాసిపోయేటట్టు వచ్చింది. కొద్దిగా పాసిపోయింది. దీన్ని వేయడం వల్ల ఇక్కడ ఉన్న మొత్తం నరం సిస్టమ్ కండర భాగం అనేది సాగింది. మళ్ళీ యథాతరంగా రావడానికి ఏమేస్తా అంటే కొద్ది కాలం పడుతుంది. 41 రోజులు పడుతుంది, 21 రోజులు పడుతుంది. ఎప్పుడైతే ఇది రెండో కట్ట కదా ఇంకా 2 కట్టలు ఒక కట్ట పడుతుంది. ఆ కట్ట వరకు నేను చెప్పిన మన మూలికలు మసాలా దాగు మందుల కలుపు అది తీసుకో. ఇవాళ ఇంకొక మందు తయారు చేసిన ఆ మందు తయారైనాయా అయినాయండి. ఒకటి ఆల్కహాల్ గుంటగలరాకు తెచ్చిన రెడీ ఎవరు తెచ్చారు చెట్టు కొడుకుంది ఏమన్నా ఇప్పుడు చెట్టు కాడ మీ ఇంట్లో ముడిసి పక్కన ఉన్నది కదా. ఓకే దాని చెట్టుని ఏ విధంగా చెప్తా చూద్దాం. 3 ఇయర్లు మేకపాలు తాగుతాను. ఓకే మీరు ఇచ్చిన ఈ నల్ల చెట్లు ఇచ్చారు కదా అవి వేడి నీళ్ళు తాగనా 5 తాగుతాను ఉదయం సాయంత్రం. ఓకే ఉదయం మాత్రం మేకపాలు తీసుకొచ్చి ఉత్తర నీళ్ళను మెత్తగా దంచిపిచ్చి అలా ఉదరలాగా తీసి తాపిస్తారా ఉడబోసి తాపిస్తారు. అట్ట తాపించిన ఏం కాదు, ఉడబోయకుండా ఏం కాదు. దాన్ని ఏమాత్రం నలగలు లేకుండా తీసేసి చేతితో తీసి తాపిస్తారు ఉదయం సాయంత్రం. పొద్దున సాయంత్రం తాపించు. అది నా చెక్కలు ఇచ్చిన బిలుగుడు చెక్క తెల్లమ్మ చెక్క అది మెత్తగా చూర్ణం చేసి తెల్ల గోరువెచ్చని నీళ్ళు తాపిస్తావా వాటి 2 చేస్తారు కానీ ఇట్లా తొందరగా వస్తారు. ఇక్కడ నీకు ఏమనిపిస్తుంది అట్లా తాగుతుంటే నీకు వల్ల ఇది ఇప్పుడు నాకు తొందర ఎలర్జీ రావడము ఉబ్బరం తగ్గడం తీపులు తగ్గడం తగ్గింది అంతేనా? అంతే. ఇప్పుడు కొద్దిగా గీడ ఈ దెబ్బ తగ్గిన ముడుసుకానే కొద్దిగా నొప్పింది కదా కొద్దిగా మన పొలిసిన సులుపు పుట్టలేదు అప్పటికన్నా ఇప్పుడు ఉన్నది అప్పటింత లేదు. ఓకే వస్తుంది. ఇక్కడ పొక్కులాగా వస్తే నమ్ముది పొక్కు రాలే ఏం రాలేదు వాపు తగ్గింది అంతే కనుక కట్టేస్తాను. ఏ కంగారు పడే శక్తి ఏం రాదులే కానీ ఇక మందులు ఇప్పుడు అన్ని తయారు చేసుకున్నావు అయితే తయారు చేసి చూపెడతా కండి. ఇప్పుడు చెట్టు ఉన్నది మీ ఇంటికాడ మొలిచింది కదా ఆ చెట్టు తీయడం మొలిచిన దాంట్లో పెట్టి మొలిచిన తీపిస్తా ఇప్పుడు మీరు తీపిస్తాం. ముందు ఇటు వేసిన కదా ఇప్పుడు ఒకసారి అటువైపు తిరగాలి ఒకసారి ఇటువైపు తిరగాలి. పడతాను కానీ అవస్థ కూడా అంత తొందరనే క్యాచ్ అయిపోతుంది. ఒక్కటి తిరగకు కాలు కింద పెట్టకుండా చూసుకో. లావణ్య కాలు కింద పెట్టినవా బుక్ అవుతావు. పిన్స్ మీ ఏరియో ఇవ్వలేమనుకుంటుంది మన బాధ మనకు ఇంకొకటి మన బాధ వాళ్ళకు బయట 10 మనం కానీ ఇంకోటి ఏది కింద లేదు కదా ఇంకోటి ఉంటే చూడండి అది చూడమ్మా కింద పడి ఉంటుంది కింద ఎందుకుంటుంది
ఇట్లా దానికి ఉంటుంది చూడు, 3 పిన్ ఉంటుంది, కింద పడ్డా చూడు. ఉన్న దొరికింది కానీ ఇది తీ ఇది కూడా దండగా తీయడానికి కింద తీస్తుంది కదా. మరి తీయడానికి కింద పెట్టి ఒకటే గుంజుతుందని ఇది తీయరాదని నేను తీస్తానని చెప్పింది. పొచ్చర పుట్టినరా చిటుకు చిటుకు పొడిచినట్టు గిరిగిరి బరాబర్ పడేది, దానికి సపోర్ట్ మంచిగా పడేది, అంతేనా? దానికి మెసలు పట్టాయి. ఓకే, ఇప్పుడు మందు తయారు చేద్దాము. కట్టు. ఓకే, రాత్రి ఒక అత్తగా ఉత్తరం తిరుగుతున్నావు, ఇటు ముక్కు 3 సుళ్ళు తిరుగు. తీ చెప్పులు ఇప్పు. ఇంకా వేరే తెచ్చినావు కదా, అవి కూడా తీసండి కొన్ని. కొద్దిగా అసలు కొద్దిగా పెద్దది అలా పెట్టినా చాలు. కొంచెం పసుపు. ఓకే చాలులే, కొన్ని ఇంక నీళ్ళు పోయి తెచ్చింది. చూడండి, ఎక్కడో ఏ పొలాలు తీసుకొచ్చినాయో ఏదో ఒక స్ప్రే చేసి ఎంతో కొంత దండిపోయి ఎంతో కొంత ఉన్నదానికి దాదాపుగా ఒక 20 నిమిషాల అర్ధగంట వరకు నీళ్ళలో నానబెట్టాలి. ఈ పసుపు వేసి నానబెట్టాలి. పసుపు వేసిన ఇంత చిటికెడు వేసిన ఉప్పు ఉందా, చిన్న ఉప్పు, చిన్న గల్లుప్పని కనబడక తీసుకో. ఇది దాదాపుగా నానబెట్టి ఏ మాత్రము మట్టి లేకుండా, అది సీడ లేకుండా పత్రములు శుభ్రంగా ఉంచుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక ఫ్యాన్ గాలి కన్నా ఏ గాలి కన్నా ఆరబెట్టి అప్పుడు మిక్సీ పెట్టి మిక్సీలో మేము తీసుకొచ్చిన మందు అది కలిపి ఇంతంతే. సరదా అంత వదిలే అంతే. దాదాపు గంట అర్ధగంట వరకు నానబెట్టాలి. ఇలాంటి ఏర్ల కింద మట్టి లేకుండా ఈ విధంగా చూసుకోవాలి. గుంటగలరా అంటే భృంగరాజ, దీని యొక్క శాస్త్రీయ నామం, దీని యొక్క గ్రాంధిక భాష. గుంటగలర అనేది ఏంటంటే ఆ యొక్క ప్రాంత భాష. ఎక్కడైతే దీని మన శరీరంలో ఎక్కడైతే మనకు దాదాపుగా లివర్లో గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అంటే దాని సేద్ అంటారు, దానిలో గర్భసంచిలో పీసీఓడి, కిడ్నీలో టోన్స్ ఎక్కడున్నా కానీ దీనికి డైరెక్ట్గా పసరు తీసుకుని తాగితే రోజు ఒక 5 ml 10 ml కనుక తీసుకుంటే పటాపంచలు అవుతుంది. అంత ఉంచు, అంత సమూలం మొత్తం ఉంచాలి, అంత సమూల్యమైన ఉంటుంది. ఈరోజు ఇది దేనిలో కలుస్తుంది? ఇది మనకు తల సంబంధించిన దానిలలో కొంత పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కానీ ఏం చేస్తారంటే ఎంతో కొంత దీనికి కొద్దిగా రసాయనిక మందులు కలిసి ఆ రసాయనిక మందులలో జమ చేసి ఆ మందును తయారు చేస్తారు. కానీ నేను చేసేది ఏంటంటే ఆల్కహాల్,
ఎవరైతే స్థితిగతులను బట్టి గుడమ్మలో కూడా తయారు చేయొచ్చు. నాటు గుడమ్మ సారు ఉంటుంది చూడండి, దీనికి తోడు ఇప్ప పూలు కలిపితే ఇంకా అమ్ములేమని. ఇప్ప పువ్వు రాత్రిలో ఒక లడ్డులో పెట్టాం కదా, ఇది గుడమ్మలో. కొందరు పేదవాళ్ళు ఉంటారు, గుడమ్మ తెచ్చుకోలేని వాళ్ళు. కొందరు సిగ్నేచరు, బెండల్ స్ప్రై, బ్లాక్ దొండ, ఇది చాలా చాలా రకాలుగా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ మందు ఇస్తున్నాం, పెద్ద వాళ్ళకు కూడా. అయితే మన లక్ష్యం ఏంటంటే ఆయుర్వేదం కూడా పేదవాళ్ళకు కూడా చెందాలి, దాన్ని ఏ విధంగా అలపరచుకోవాలనేది భావన. అయితే ఇప్పుడు నేను దాదాపుగా వీళ్ళు ఐబీ తెచ్చుకున్నట, వీళ్ళ ఒక కుటుంబం యొక్క స్థితిగతిని బట్టి, ఆర్థిక ఒక స్థితిగతిని బట్టి ఆదాయం అనేది ఎక్కువ లేనప్పుడు దాన్ని ఏ విధంగా అనువర్తింప చేయాలి. నేను ఏం చేసినావు, ఎవరికైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆయుర్వేద మనం మంచిగానండి, నేను చెప్పే మంచి లక్ష్యము, మంచి ఒక సాధన. ఎవరికైతే కుటుంబంలో యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ కుటుంబంలో ఎవరికైతే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి మందు తయారు చేసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి అంటే దెబ్బ తగిలిన వ్యక్తికి ఆ మందు అంటే గుంటగాల చెట్టు తీసుకొచ్చిన వ్యక్తికి రక్త సంబంధికులు కావాలి. రక్త సంబంధికులు అన్న కొడుకైనా ఏం లేదు, చెల్లె బిడ్డ అయినా ఏం లేదు, మేనత్త కొడుకులైనా ఏం లేదు. అంటే ఈ విధంగా రక్త సంబంధికులతోనే మన యొక్కటి పూజలాగా చేసుకొని ఇల్లుని కానీ ఒంటిని కానీ శుభ్రం చేసుకొని దాని చుట్టూ 3 చుట్లు తిరిగి ప్రదర్శన చేసి ఆ చెట్టును పీకాలి. పీకిన తర్వాత మిగతా చెట్లను కూడా ఎట్టిన తీసుకుని ఏం కదా, అన్ని అట్నే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంతకుముందు చూపించినగా. అయితే వాళ్ళ తండ్రికి దెబ్బ జరిగింది, కొడుకుతో తీసుకున్నాం. అయితే మా ఛానల్ చూసే వాళ్ళు కూడా అందరూ ఏం చేస్తారంటే, ఆయన గుండగాళ్ళకి ఇచ్చారు కదా చేద్దామని ప్రయత్నం చేశారు. చాలామంది ఫెయిల్ అయ్యారు, మాకు చేయలేదు మీరు చేసేది పేకు అని మాకు ఎంతో కామెంట్ పెట్టారు. అదే డైరెక్ట్ వెళ్ళినావు, ఆ కుటుంబంలో ఎవరైనా చూసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. ఇందులో చెట్టు ముఖ్యం కాదు, భూమి ముఖ్యం కాదు, తీసుకునే విధానం ముఖ్యం కాదు, చెప్పే విధానం ముఖ్యం కాదు. దేనికి దానికి అనువర్తిస్తావో ఆ అనువర్తన పద్ధతిని తీసుకుని అమలుపరిచినప్పుడే అన్నీ ముఖ్యమై అన్నీ కలిసి వచ్చి అందులో ఔషధ గుణం అనేది ఏర్పడి ఆ మందు మన మీద ప్రభావితం చెందుతుంది. అది మెయిన్. కొందరు చెప్పులు ఇప్పకుండా చేస్తారు, చెప్పులు ఇప్పాలి ఎందుకు? భూమికి వచ్చిన గురుత్వాకర్షణ శక్తి ఎవరైతే ఆ చెట్టును సేకరిస్తారో ఆ చెట్టు సేకరించే వ్యక్తికి గురుత్వాకర్షణ శక్తి రెండు దేనికి దానికి ఆకర్షణ జరగాలి. చెప్పులు ఇప్పితే ఏమైందంటే వికర్షణ జరుగుతుంది కదా, అందుకు చెప్పులు ఇప్పి మనం ఈ మందును తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇలా శ్రావణ శుక్రవారమేనా, అంతేనా? ఇలా శ్రావణ శుక్రవారం వీళ్ళు పట్టుబట్టి మరి శివుని పూజ చేస్తుందో ఏం చేస్తుందో అదే అట్టు మందు తయారు చేస్తాను తన యొక్క సీన్. ఇలా వరలక్ష్యం ఈయన శ్రావణ శుక్రవారం దాని వరలక్ష్య వ్రతం. కానీ ఇది మంచి రోజు. అదే ప్రతి దానికి ప్రతి అంశానికి మన యొక్క భూమి యొక్క భౌగోళిక అంశము, మన యొక్క మొక్క అంశము, మన తీసుకునే విధానంలో మొత్తం ఉంటుంది. అయితే ఇవన్నీ విధానాలు కొందరు ఉన్నత వర్గంలో ఉన్న ప్రజలే ఎక్కువ దీన్ని అనువర్తింపజేసేది. అందుకే ఆయుర్వేదం వాళ్ళకి అంకితమైంది, పేదవాళ్ళకు తెలియని వాళ్ళకు అది దూరమైంది. అయితే ప్రతిదీ అందరి ద్రాక్ష అవుతుంది. నా బాధ కదండి. ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దంపుడు బియ్యం వచ్చేది. దంపుడు బియ్యం అంటే మొలకెత్తిన గింజలు కొన్ని కుటుంబ యజమానులు ఆ మొలకెత్తేది, ఆ గింజలను ఆ వడ్లను తీసుకుపోయి వడ్లు ఆ పొలంలో నారుకని అలికేది. మిగిలినవి తీసుకొచ్చి ఇంట్లో దంచుకొని తినేది. ఎంత తిన్నా అంత రుచికరంగా అంత పుష్టికరంగా ఉండేది. అది ప్రతి ఒక్కరు చేసేది. ఇలా 5 గుంటల పొలం ఉన్నోళ్ళు చేసుకునేది, 10 గుంటల పొలం ఉన్నోళ్ళు చేసుకునేది, ఎకరం పొలం ఉన్నోళ్ళు చేసుకునేది, 10 ఎకరాల పొలంలో వాళ్ళ స్థాయి దగ్గర చేసుకునేది. ఇప్పుడు అందరూ ఏం చేశారు, ఏదో సానిగా మనం కష్టం చేస్తే బాగుండదు మన నుంచి కాదని కొందరు కష్టాన్ని భయపడి పట్టణాల వాసులుగా వెళ్ళిపోయారు. అదే దంపుడు బియ్యము, అదే మొలకెత్తిన గింజలు 50 గ్రాముల మొలకెత్తిన గింజలకు 50 రూపాయలు, 100 గ్రాముల మొలకెత్తిన గింజలకు 100 రూపాయలు. అదే దంపుడు బియ్యం 50 గ్రాముల దానికి 25 రూపాయలు. అదే దంపుడు బియ్యం 100 గ్రాములకు 50 రూపాయలు. మరి ఇది ఇంతకుముందు ఎంతవరకు ఉన్నది అందరిలో సహచరంగా ప్రవేశపెట్టి అందరికీ ఇది ఉండేది. అందులో ఎక్కువ శాతము ప్రోటీన్స్ ఉండే కానీ దానికే ప్రాముఖ్యత వస్తుంది. కానీ ఇది అందరినీ ద్రాక్ష అవుతుంది. ప్రతి ఒక్క ఆయుర్వేద అభిమానులు కానీ ఎవరు కానీ ఈ ఆయుర్వేదం అనేది అందరినీ ద్రాక్ష అవుతుందనే బాధ. అందుకే ఇది అందరికీ మన సాధ్యమైనంత వరకు మన స్తోమతను బట్టి మన యొక్క ఆర్థిక స్థితిగతిని బట్టి ఏ విధంగానైనా తీసుకుపోయి
ఆచరణ అనుసరించజేసి ఆ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా బయటికి రావడానికే బలపరచడానికే మా యొక్క సహాయశక్తుల ప్రభావం. ఇది అర్థోపెడిక్ కేసు. ఈరోజు ఇప్పుడు సింగారం సీన్ది ఏముందండి, ఆ లింక్ అనేది దూరం అయింది. ఆ లింక్ సరి చేయడానికి ఆర్థోపెడిక్ ఆపరేషన్ కావాలి. ఆరోగ్యశ్రీ కార్డు లేక డబ్బులు కట్టు, అది దాదాపుగా 50 లక్షల రూపాయల కేసు. అది ఆయన దాదాపుగా ఈ ఒక నాటు మంత్తో ఒక 20,000తో 10,000తో వేసి నిలబడగలుగుతాడు. అంతేకాకుండా ఇంకా నాణ్యమైన విద్య ఇది. కరెక్ట్ పాయింట్ కూర్చొని ఆ పక్క గలవలసిన ఒక మజిల్స్ తిరిగి పునరావృతం చెందడానికి ఇది ఒక మందు. అందుకే ఆ 1,00,000 రూపాయలు 80,000 దాని ఇప్పుడు దాదాపుగా ఒక తక్కువ ఖర్చు తగ్గించుకొని నాణ్యమైన వైద్యం అని మన చేతులలో. దీనికి అల్లోపతి వైద్యానికి ఆయుర్వేద వైద్యానికి తారతమ్యం, అది కుటుంబ స్థితిగతుల తారతమ్యం ఇది. దీన్ని చూడు ఎంతమందికి అనువర్తింపజేస్తారో. దీన్ని చేయడానికే మా యొక్క సహాయ శక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క దేనికి దానికి శుభ్రంగా చేసుకొని సీడబట్టిన పత్రమును వేస్ట్గా ఏదైనా మహిళల్లో ఉన్న యొక్క చెట్టును పత్రమును తొలగించి దాదాపు ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఈ ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో పట్టాలి. రోకలను బట్టి అందులో మేము తీసుకొచ్చిన యొక్క 12 చూర్ణము, ఆల్కహాల్ మందు కలిపి చేస్తుంటే కొన్ని మిరియాలు చేస్తుంటే అప్పుడు మందు అనేది విస్ఫోటన లాగుండి రోజు ఉదయం సాయంత్రం 20 ml, ఉదయం 20 ml, సాయంత్రం 20 ml, 20 నుంచి 50 ml. కొందరు తాగుబోతులు ఉంటారు కదా, వాళ్ళకు ఇంత పోతే పని చేయదు. ఎంతవరకు ఉంటే అంతవరకు, ఎంతవరకు పోతే గంతవరకు పని చేస్తుంది. కొందరు ఏం చేస్తారు తెలుసా అండి, ఒకటే రోజు చూస్తారు, పుల్లు బాటలు మొత్తం లేపుతారు. అట్లా లేపొద్దు. ఎంతకాలం ఎంత దాన్ని మనం పెంపొందించుకుంటూ అంతకాలం అది ఉంటుంది. అయితే ఇక్కడ మన వైద్యానికి మన నిజ జీవితానికి ఒక నిజం ఉన్నది, నిజ స్వరూపం చూడండి. ఏం చూడండి, ఒక మొక్కకు ఒక 3 నెలల మొక్క యాక్చువల్గా 200 గ్రాముల ఒక 100 గ్రాముల భాస్వరస్ అంటే దానికి సంబంధించిన మందును అది గ్రహించుకోగలుగుతుంది. అదే మొక్కకు 500 గ్రాముల మందు వేసిన ఏమైందండి, చెట్టు చచ్చిపోతుంది. మన శరీరం కూడా అంతే. ఎంతవరకు ఆల్కహాల్ తీసుకుంటే అంతవరకు తీసుకోవాలి. ఆల్కహాల్ అనేది ప్రవేశపెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు బయట దేశాలు. ఎందుకంటే అక్కడ తయారైన మనలో ప్రవేశపెట్టాలని. మనం ఇంతకుముందు చేసేది ఇప్ప పూసారా, నాటు గుడంబ, అది ఇది కళ్ళు గిల్లు తాగేది. ఇది బ్రాండీ, విస్కీ బాగుండాలని ఏం చేసి ప్రవేశపెట్టారు. కొద్దిగా అంతే మన బాడీకి ఎంత కావాల్సిన దాదాపు ఒక 8% ఏదో లేక 10% ఏదో కావాల్సిన ఆల్కహాల్ ఇప్పుడు 100% ఆల్కహాలే. బాగా తాగుబోతులు ఉంటుంది చూడండి. అసలు కట్ చేసి ఒక చర్మం కింద కట్ చేసి చూస్తే అందులో టెస్ట్ చేస్తే ఏమో తెలుసా, మనకు ఉండవలసిన 8-6 పాయింట్ అనేది దాదాపుగా 80% వరకు ఉంటుంది అనిపిస్తుంది. భయం అవుతుంది. ఇక అంతవరకు మనం దిగజారిపోయినాం. ఆల్కహాల్తోని మన యొక్క అబద్ధంతో మన యొక్క రాజకీయ స్థితిగతులు కానీ మన యొక్క దేశ సామ్యవాద స్థాపన స్థితిగతులు కానీ అన్నీ అడుగంటిపోయినాయి. ఇక్కడి నుంచి అయినా ఈ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపితే ఎంతో కొంతకు దాన్ని దారితీస్తారు. ఇలాంటివి కూడా ఏం చేయాలంటే ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దు. ఇంటికి రాగానే జాడీలనే గాజులో పోసుకోవాలి. ఇది గాజులో పోసుకోవడమే. 9. ఓకే, ఇప్పుడు అటు ఇటు మాకేమైంది, శుభ్రమైంది. ఏది గుంటగలరా, ఇది దాదాపుగా మంచిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఒక్కొచ్చేపు ఒక అర్ధగంట సేపు ఆరబెట్టుకో. ఆ విధంగా నీళ్ళలో ఆరబెట్టాలి. దాదాపుగా ఓ 2 గంటల వరకు మంచి నీళ్ళలో ఏమాత్రం పదును లేకుండా మంచి ప్లేస్లో ఒక మంచి నూలు వస్త్రం వేసి ఆ వస్త్రంలో ఆ పదును ఆరిపోయిన దాకా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అప్పుడు తీసుకొని ముక్కలుగా చేసి ఇట్లా ఆల్కహాల్ అయిన పదార్థాన్ని కలుపుకుంటూ మిక్సర్ని రోడ్లో దంచాలి. ఇప్పుడు అన్నీ మేము రెడీగా ఆల్కహాల్ మందు దాన్ని చిన్నగా జాగ్రత్తతోని ఆ మందుని తీసుకుని అదే మందులో అదే సీసాలో పోవడానికి మనం ముందు మందుని తీసుకోవాలి. దాని ఉన్న ఒక సీల్ మూతను మొత్తం తీసేయి. కొందరు ఏం చేస్తారంటే ఇటు ఆల్కహాల్ తయారు చేసిన దాన్ని సీసాలో పోసుకోకుండా వేరే ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ డబ్బాలో అట్ట పోసుకోకండి. ఆ మందంతా ఇరిగిపోతుంది అన్నమాట. ఆల్కహాల్ శాతం మొత్తం విరిగిపోయి ఆ మందు ఏ మాత్రం పనిచేయదు.
అందుకు బాధ. దీన్ని ఈ విధంగా మంచిగా ఆ బాటిల్ మూత తీసేసుకొని సీస ఒక మూత తీసుకొని మంచిగా ఉపయోగించుకోవాలి. అందులో మన మందును తయారైనాక అందులో పోసుకొని తాగడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని శుభ్రంగా ఉంచాలి. ఇటువంటి సీసాన్ని పోసుకోవాలి, ఆల్కహాల్ సీసాన్ని పోసుకోవాలి. ఇట్లా ఎండకు కాకుండా ఇట్లా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. కొద్దిసేపు ఆ నీళ్ళు బయటికి ఉట్టిన దాకా ఆరబెట్టుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. దీని యొక్క ఇప్పుడు ఫ్యాన్ పెట్టపోయినారా కింద పడినాక సరే ఇటు ఆరిన దాన్ని మెత్తగా తురుముకోవాలి, అంటే ముక్కలు చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు. చిన్నగా. ఇది మన యొక్క ఎవరికైతే ఐసీయూలో ఉన్నా, ఎంత పెద్ద ఆర్థోపెడిక్ ఆపరేషన్ జరిగినా, ఏది జరిగినా కానీ వాళ్ళ యొక్క శరీర స్థితిగతులను కానీ ఏదైనా కానీ గుంటగలగరాకు మేము ఇచ్చిన మందు మరియు మేము చూపించిన 12 తీల మూలికలు ఆల్కహాల్ గంగా తయారు చేసుకుంటే ఇక నీకు ఎంత తీవ్రతంగా ఉండి, ఎంత బోన్ ప్యాచర్ అయ్యి ముక్కలు జితికి, ఎంత వైర్ లాంటిది వేసి, ఎంత రాడ్ లాంటిది వేసి అతకక కొన్ని వందల వేల మంది మమ్మలను ప్రార్థించుకుంటూ మాకు ఈ మందు తయారు చేయండి ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటా, ఎంతో మందిని ప్రభావితం చెందుకుంటా కొన్ని సంవత్సరాల తరబడి, దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి, ఒక 10-20 సంవత్సరాల తరబడి కూడా నడుస్తలేదు. సాధ్యం ఆపరేషన్ అయినా కానీ, న్యూరో సర్జన్ జరిగినా కానీ నడుస్తలేరండి. ఈ ఆల్కహాల్ మందు కనుక ప్రవేశపెడితే ఆ మనిషి వాస్తవంగా 100% నడుస్తాడు. దానికి కారణం ఏంటంటే భృంగరాజ మొక్కకు ఆల్కహాల్ మొక్కకు ఉన్న అనుబంధం. అంతేకాకుండా మేము ప్రవేశపెట్టిన 12 తీర్ల మొక్కలు, దానికి తోడు మేము ఇంకా రసం మందును కూడా ప్రవేశపెడతాం ఇందులో. ఇది ఆయుర్వేద గురువు లేక ఆయుర్వేదిక అనుభవజ్ఞులతో ప్రవేశపెట్టాలి. ఉత్తనే యూట్యూబ్లో చూసి, మధ్యమ ఛానల్ చూసి, ఒకరిని చూసి ప్రవేశపెట్టొద్దు. ఎవరికి వారు తయారు చేసుకున్నా కానీ అనుభవజ్ఞులతోనే ప్రవేశపెట్టినప్పుడే మనకు కావాల్సిన యొక్క ఫలితం ఇస్తుంది. అది అండి ఆయుర్వేద రహస్యము. కొందరు ప్రవేశపెట్టేది వేరే ఉంటుంది, ఇచ్చేది వేరే ఉంటుంది, తీరోత్తరంగా మన ఫలితం ఉండదు. ఇది తైలం అనేది చూడండి, ఇవి ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఈ మొక్క, అంటే నీటికి సంబంధించిన ప్రదేశాల్లో ఇది ఎక్కువ ఉంటుంది. అయితే నీటిలో నివసించే కొన్ని జీవులు ఉంటాయి. దాదాపు ఒక 4 కాళ్ళ జంతువు ఉంటుంది, 2 కాళ్ళ పక్షులు ఉంటాయి, చాలా రకాలుగా నీటిలో ఉండే కూడా జీవులు ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. చెరువులలో, కుంటలలో పక్కకు ఎక్కువ నీళ్ళు ఉంటుంది. ఎక్కువ కప్ప ఉంటుంది. కప్పకు దీనికి చాలా అనుసంధానం ఉన్నది. ప్రపంచంలో ఉన్న సృష్టి ధర్మానికి కప్పకు చాలా అనుసంధానం ఉంటుంది. ఎందుకంటే అన్ని పక్షులు, అన్ని జీవులు ఉంటాయి. ఒక వర్షం పడే వెంటనే కొన్ని మీటర్ల దూరం లోతునో పదునుకు కప్ప లోపలి సుంచుకపోతుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ పదును బట్టి మళ్ళీ బయటి వాతావరణంగా వచ్చిన తర్వాత అప్పుడు బెగబెగ అనేది ఒక సృష్టిలో జీవులకు వినిపించుకోవడానికి దాని యొక్క ధర్మంగా అది అరుస్తూ ఉంటాయి. కానీ అలాంటి కప్పకు ఒక్కోసారి ప్రమాదాలు కదలదు. ఏదో ఒక కప్పను నెట్టుకోవడము, ఏదో ఒక దాన్ని ఉంటే లోపల ఎముక ఇరిగిన ఆ కప్పలో ఎలాంటి ప్రమాదం జరిగితే చూడండి, కుంటుకుంట కప్పబోతుంది. ఎక్కడ ఉంటుంది? ఈ భృంగరాజ అంటే ఈ యొక్క గుంటగల చెట్టుకు సమీపంలో ఉంటుంది. ఈ చెట్టు పక్కనే అది నివసిస్తుంది. చెట్టు పత్రమును పూను తింటుంది. ఆ సహజ సిద్ధంగా తినడం వల్ల దానికి అతుకుతుంది. అంతకు సృష్టి ధర్మం అది. మరి ఆ కప్పకు ఎవరైనా ఈ యొక్క భృంగరాజ తైలం తింటే అతుకుతుంది, ప్రమాదాలు తగ్గుతుందని వాళ్ళు చెప్పిర్రా? ఎందుకంటే ఆటోమేటిక్గా సృష్టి ఎప్పుడైతే వెలిసిందో అన్ని జీవులు ఏ మొక్కను తింటే ఏ అవస్థ తక్కువ అవుతుందో, ఏ మొక్కని తీసుకుంటే ఏ అవస్థ తక్కువ అవుతుందో చూస్తారు. చిన్న చూడండి, పక్షులు ఉంటాయి, పిచ్చుకలు కానీ ఇంకా వేరే పక్షులు ఉంటాయి. వాటికి శరీరం అటు ఇటు మందగిస్తుంది. వాటిలో ఎన్ని పద్ధతి కావాలి. ఎప్పుడైతే శరీరం మందగిస్తుందో సరిగా మలమూత్రం బయటికి విసర్జించినప్పుడు
ఏ పక్షికి అయితే మందగిస్తుందో దాని జంట పక్షి ఏం చేస్తుందో తెలుసా అండి? గరక గడ్డి చిన్న చిన్న ముక్కలు తీసుకుపోతుంది. దాని మలం ద్వారం వచ్చే ద్వారం కాడ అది ఒక ఎనిమే ఇస్తుంది, ఆటోమేటిక్గా అది బయటికి విసర్జిస్తుంది. అదేందా సృష్టి ధర్మం. అదే గరక గడ్డితో మన యొక్క పురుషులకు కానీ ఒక మానవ జాతికి ఎనిమి ఇవ్వగలుగుతామా? ఇయ్యలేం లేదు. దాన్ని లిక్విడ్ లాగా చేసుకొని ఎనిమిదాన్ని ప్రయత్నం చేస్తుంది. దానికి ఏం చేయాలి? ఆ ఎనిమిదాన్ని కూడా కొన్ని డాక్టర్ డాక్టర్ కావాలంటారు, వైద్యులు కావాలంటారు. కానీ అక్కడ దేనికి కావాలండి? సృష్టి ధర్మ పక్షులకు ఆ విధంగా ఆవేదన తెలుసు. అంతేకాకుండా కొన్నిటికి అన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ఏదో జీర్ణ వ్యవస్థలు, పేగులు, జీర్ణ సంచి, జీర్ణాశయము, లివరు, గుండె, హార్ట్, ఈ కిడ్నీలు అన్నీ ఉంటాయి. కుందేల్లో అన్ని అవయవాలు ఉంటాయి. దానిలో ఎక్కువ శాతం కుందేలు భాగంలో చూడండి మూలుగానే ఉండనే ఉండదు, అంటే మధ్య పోసే పదార్థాలు ఉన్నాయి. అంతేకాకుండా దానికి పిత్తాశయం అనే భాగం ఉండదు. ఎందుకంటే దాని సృష్టి ధర్మం. అందుకే కుందేలు అతి మృదువైన పదార్థాలను తినడానికే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ గరికగడ్డికే ప్రయత్నం చేస్తుంది, తుంగగడ్డికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అందులో అంత ఔషధం మందు అన్ని ఔనిత్యం కలిగిన ఒక పదార్థం కలిగి ఉంటుంది ఆ మొక్కలలో. కానీ దాన్ని మనం ఉపయోగించే గరకగడ్డ, తుంగగడ్డ, కాశగడ్డ అని మనం పక్కకు తీస్తుంటాం. అందులోనే ఉన్నది ఔనిత్యం. ఈ భృంగరాజం కూడా అంతే. సృష్టి ధర్మంగా ఏ ఒక్క పక్షి కానీ ఈ యొక్క క్షురాల గంక ఉన్న కప్పజాతికి సంబంధించిన కానీ ఎప్పుడైతే ప్రమాదకాలు జరిగితే ఈ భృంగరాజ ఈ యొక్క భృంగరాజ పత్రం కానీ పువ్వును కానీ కాండంలో ఉపయోగిస్తాయి. ఇది సైన్స్ చెప్తుంది, దీని ఒక ధర్మం చెప్తుంది. దీనే కనుక మన మానవ జాతి కనుక అనువర్తింపచేస్తే ఎంత ప్రమాదకాలు జరిగినా ఏది జరిగినా కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇందులో. అంతేకాకుండా ఇందులో ఇంకేముండాలి? నేరుగా తీసుకున్నా అంత ప్రభావితం చెందుతుంది. ఇందులో కనుక కొద్ది మాత్రం ఆల్కహాల్ కలిపితే 100% ప్రభావితం చెందుతాయి. అందుకు మీ ఇప్పుడు దీని మందును ప్రయత్నం చేస్తున్నాం. నేను దాదాపుగా నేను వైద్యం నేర్చుకున్న కాంచని 23 సంవత్సరాల వరకు ఈ వైద్యులు అందరూ ఎత్తేస్తారు. ఆపరేషన్లు 2 తీర్లు చేస్తారు, 3 తీర్లు చేస్తారు, వెన్నుపూసలు చేస్తారు, మెడనరాలు చేస్తారు, 20 చేస్తారు. ఎప్పుడైతే నడవరు అన్నారు అలా వ్యక్తులకు మీ అందరికీ అనువర్తింపజేసినాం. అందుకే మా యొక్క ఈ ఆయుర్వేదం మందులు, ఆల్కహాల్ మందులు ఈ యొక్క భృంగరాజాన్ని ఉపయోగించుకుంటున్నాం. చూడండి మెత్తగా తరుగుతున్నాం. నేరుగా ఎవరి చేతులలో వాళ్ళే ఇలాంటి ఆల్కహాల్ మందులు కలిపినప్పుడు ఏ మొక్కలు మన కళ్ళతోని ఇతర రసాయనిక మందులు ఉపయోగించకుండా ఎవరో తయారు చేసిన మందును కాదు, మనమే తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న దానికి దాని యొక్క భావన కలిగి, మన కష్టం కలిగి, మనకు నమ్మకం కలిగి 100% మన మీద ప్రభావితం చెందుతాయి. అందుకే నేను ఎన్ని కేసులు ఉన్నా ఏజెంట్ రోజుకు ఎన్నో కేసులు వస్తాయి, అన్ని కేసులు పక్క పెడతా. ఎవరైతే మమ్మల్ని నమ్ముతారో మా వైద్యాన్ని గౌరవిస్తారో వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తాం. వాళ్ళ వద్దకు వెళ్ళి డైరెక్ట్గా ఈ విధంగా నేరుగుండి తయారు చేసిస్తాం. ఇది మా యొక్క ప్రత్యేకత, మా యొక్క వైద్యం యొక్క లక్షణం. ఏదేమైనా కానీ ఆయుర్వేదాన్ని ముందు తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం. ఏదో చాటి ముచ్చలు చెప్పి ఏదో దోపిడితత్వం చేసి కింద పడి కూడా చిన్న చిన్న దోపిడితత్వం చేసి దోచుకునే తత్వం కాదు. ఎంత పెద్ద సీరియస్ కేసు అయినా ఇతర వైద్యులతో కాని కేసు అయినా నడిపించడానికి మా ప్రయత్నం. ఓకే, చూద్దాం. ఆయుర్వేదం మందులు ఆల్కహాల్లో గుంటగలరా భృంగరాజ తైలం. ఇది చూడండి, ఇది కూడా చూపి ఒకసారి. ఇందులో ఏం లేదు, మీ ఏది కలపలే, డైరెక్ట్గా భృంగరాజ ఒక మొక్కనే కలపడం చూస్తాం. చూడండి, ఇందులో మా మొదటి రౌండ్లోనే ఎప్పుడైతే శరీరంలో ఏ సప్తధాతుల్లో కలిసే మందు ఏదంటే ఆయుర్వేదంలో అల్లోపతులు ఐవి ద్వారా ఇచ్చే విధంగానే రసం మందు. నేను దాదాపుగా ఒక వెండితోని దాదాపుగా ఒక 0.5 గ్రాము అంత వెండిని తీసుకొని ఈ యొక్క గుంటగల ఆకులని భస్మీకరణలాగా చేసి రసం మందులాగా తయారు చేసుకొచ్చిన మందు ఫస్ట్ ఇందులో వేస్తాను. అందుకే ఈ గుంటగల రాకు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేద గురువు అధ్యయనంలో జరగాలి. ఇది అండి చూడండి. అందులో ఇంకేం చేస్తాను, ఇప్పుడు మనం కలపవలసిన యొక్క ఫుల్ ఆల్కహాల్. ఇది ఆల్కహాల్, ఇది ఖచ్చితంగా చూడండి. నేను సాధ్యమైనంత వరకు మందు తాగొద్దని చెప్తా. పెట్టు విజయ్, వాస్తవంగా మందు తాగుతా ఆల్కహాల్
కానీ ఇలాంటి ఒక ప్రమాదకర ఎగిరిపోతుంది అదే పెట్టాలి. తిప్పు. తిప్పు. పడతారే ఇది ఈ విధంగా కావాలండి. ఇది చిన్న మంచిగా వేసుకో, మంచిగా మంచిగా ఇట్లా కప్పుకో, మొత్తం కప్పుకోరా. అసలు కింద ఒక్క చుక్క ఏందనుకున్నది నువ్వు చెయ్యరా ఆసనం సబ్జెక్ట్ దిక్కనే. ఎవరైతే వెరీ గుడ్ ఆ విధంగా ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళని మాత్రం మంచిగా అన్యత భావం కలిగి అది చేస్తూనే ఈ యొక్క మందు తయారవుతుంది. ఒక గుడ్డలో వేసిపోయిండు వద్దదు డైరెక్ట్ అండి. ఇదంతా పడుతుందా? అప్పుడే పెడతా అంత పడుతుంది ఒకసారి. అదేది అప్పుడేది ఇప్పుడు ఏం చేస్తాను, ఇదే చూర్ణంలో రసం మంది చేసిన కడుపునగా ఇదే దాన్ని మళ్ళీ ఏం చేస్తాను 12 రకాల యొక్క చూర్ణం కలుపుతాను. ఇది చిక్కలు చాలు. ఎందుకు ఈ చూర్ణాన్ని అన్ని వాటికి అనువర్తింపజేస్తేనే మాది పనిచేస్తుంది అని మా నమ్మకం. అంతే. కొద్దిగా అంతా మందు చూసిన మందు లేని కథ అంతా పడుతూనే ఉండిగా. కొంచెం పోయేది ఎక్కువైతే తక్కువ చాలా చాలా చెంచి 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 తిరుగుతుంది ఇప్పుడు ఇక. అయిపోయిందా? డాన్స్ ఇచ్చేసుకో ఇప్పుడు ఇక. కడది 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 వేసి ఆ విధంగా ఎవరి కుటుంబానికి వాళ్ళు కష్టపడాలి. కష్టపడకపోతే పని చేయదు. మేము డబ్బులు ఇస్తాం, మేము 1,00,000 ఇస్తాం, మేము 50,000 ఇస్తాం, మేము 70,000 కాదు 70 కోట్లు ఇచ్చినా ఇటువంటి మందు దొరకదు. అటువంటి వైద్యం ఇది ఇంకొకసారి పట్టాలి. అంతొకసారి అది పట్టుకో చిన్నగా. చేసేటప్పుడు ఓపికతోని మా యొక్క పర్యవేక్షణలో ఉండి చేసుకోవాలి. ఇది అండి ఎవరికైతే ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, మంచాల పడి ఉండి లేవని వాళ్ళకి కానీ, ఇంకా పెద్ద ప్రమాదకర జరిగి
ఎక్కడికక్కడి కుట్లు మానని వాళ్ళకి కానీ అది మరొక విషయము. మా సమీపంలో ఒక ఆటోకు ఒక బైక్ ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఎస్టీ అతడు మోకాలు చిప్పపోయింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అన్నారు. వాళ్ళ యొక్క భార్య వాళ్ళ అల్లుడు రిక్వెస్ట్ చేసింది, ఏమీ మీ ఇచ్చిన పొడి ఇచ్చినాము, మళ్ళీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన ఒక వారం రోజులు డిశ్చార్జ్ అయిన వారం రోజులకు ఇట్టనే నాటుగుడములు ఇచ్చినామండి. డాక్టర్లు ఏమంటే ఆ మోకాలు చిప్ప మందం వరకు అసలు మూలుగా రాదు, కష్టతరం అన్నారు. పాప మన అదృష్టం, మా మంద అదృష్టము. దాదాపుగా ఒక 6 నెలలకు ఎక్కడికక్కడికి చిప్ప వచ్చింది. ఆటోమేటిక్గా ఆ మోకాలని ఫోల్డింగ్ రాకుండా కానీ నడిచి పని చేసుకోగలుగుతాను. ఒకరోజు మీ అనుభవం పెడితే అతన్ని అంత పెద్ద సమస్య. ఇంకొకరికి నాగర్ కర్నూలు నుంచి దాదాపుగా ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ మిగిలి కింద పడ్డాడు. నిమ్స్ హాస్పిటల్లో దాదాపుగా 3 టైమ్స్ ఆపరేషన్ చేశాడు. 2 టైమ్స్ ఫెయిల్ అయింది. 3వసారి సక్సెస్ అయిద్దాకా డాక్టర్లు భయపడి వాళ్ళు భయపడ్డారు. మేము ఐసీయూలోకి మందులు పంపినాం. ఆటోమేటిక్గా ఏదైనా ద్రవం సేవించేటప్పుడు ఆటోమేటిక్గా ఆ సక్సెస్ అండి ఆ కేసు కూడా. అది కూడా మేము ఇంతవరకు ఛానల్లో పెట్టలే. ఇప్పుడు సందర్భం వచ్చిందంటే చెప్తాను. అంటే అలాంటి ఒక ప్రమాదకరమైనవి, అంత అమూల్యమైనది, అంత ఒక సీరియస్ తనంలో వెన్నుపూసలు ఉన్నా కానీ మెదడు దగ్గరలో ఉన్న యొక్క బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ ఏదైనా కానీ ఈ గుంటకలు కనుక ఆల్కహాల్ కనుక కొద్దిగా కనుక మనం అనువర్తింపజేస్తే ఈ అందరూ ఎత్తేస్తారు అనే వ్యక్తులు కూడా లేచి నడుస్తారు. అంత అమూల్యమైనది ఒక గుంటగల యొక్క మందు. దీనికి తోడు మళ్ళీ ఒకసారి పట్టి ఏం లేదండి, మరి 2 తిన్న మందులు, మరి రసం మందు కలిసింది, చున్న మందు కలిసింది, ఆల్కహాల్ కలిసింది, ఇంకొకటి ఏమున్నదిగా మిరియాలు కూడా కలవాలి. వెరీ గుడ్, బాగా గుర్తుంచుకున్నాగా. లాస్ట్కు మిరియాలు కలుపుతా. అది ఆ మిరియాలు ఎన్ని 9 కలవాలి, ఎన్ని ఎక్కువ కలవద్దు. ఎందుకు 9 కలవాలంటే నవగ్రహాలు ఎన్ని 9. ఇది బుద్ధుడు, కుజుడు, శుక్రుడు, బృహస్పతి, శని, ప్లూటో, ఇవన్నీ 9 ఉన్నాయి కదా. ఇది బాగా తెలుసు కదా. మన భూమి మీద ఉన్న నవగ్రహాలు 9. మన మనిషికున్న నవరంధ్రాలు ఎన్ని 9. 2 కళ్ళు, 2 ముక్కులు, 4 ముద్రలు, 2 9. ఆ నవగ్రహాలకు ఈ యొక్క నవరంధ్రాలకు ఈ 9 మిరియాలు ముడిపడ్డాయి అన్నమాట. అందుకే మందు పని చేస్తుంది. అది 9 దేవుళ్ళు, 9 రంధ్రాలు లేని బతకలేము, 9 మంది లేని శనిపోదు. అంతేనా? 9 మంది లేని శనిపోదు, 9 రంధ్రాలు లేని బతకలేము. అట్లా బతికిన వాళ్ళు బతకరు. వాళ్ళు పుట్టిరు అనుకో కొద్ది కాలం బతుకుతారు. వాస్తవం అయితే సృష్టి ధర్మం అది. ఫస్ట్ పట్టినప్పుడు వచ్చిన పిప్పిని బాగా పిండి వచ్చిన పిప్పిని 2వసారి కూడా చేసుకోవాలి. ఇది కొందరు దొరకక కొందరికైతే హైదరాబాద్ నుంచి వచ్చిర్రు పాపం. 3 గుంటగాల చెట్లకు 3 వాటికి 10,000 ఖర్చు పెట్టారు. నాకు ఏం వేయలేదండి వాళ్ళైతే. ఇంత ఒక్కోసారి దొరకదు ఇది మందు. అనుకో దగ్గర చూడు, అగ్గో కొద్ది గట్టిగా పోసిన మందం వస్తుంది కానీ లేదా అనగా లేదు. కొద్ది ఎక్కువ గింత పిప్పిలో గింత చుక్కలో అంత అమూల్యమైనది ఔషధము. అందుకే దీనికి ఔషధము అనే పేరు వచ్చింది మన యొక్క ఆయుర్వేద పరిభాషలో. ఈ ఔషధాన్ని ఏం చేసారు? అవుట్ చేసారు. ఎప్పుడైతే దీన్ని అవుట్ చేసిర్రో మన శరీరాన్ని ఈ వాతావరణం ఏం చేస్తుంది? ఇంకా పూర్తి లేకుండా అవుట్ చేసి పడేస్తుంది. అలాంటి యొక్క ఔషధాన్ని, ఇలాంటి ఒక ప్రకృతి సిద్ధమైన దాన్ని ఎక్కువ ముడిపడితే మన శరీరము 100% గట్ట నొక్కాల, గట్టి బలం గట్టిగానే ఉన్నది. దాంతోపాటు ఇంకొక ఇక లేదు, చాలు 2 సార్లు చాలు. నీకు కూడా శక్తి, మాకు కూడా ఓపిక లేదు. ఉన్నా పోగొట్టుకోవద్దు. కడుగు అట్టిట్టాను. ఆ మూత కూడా ఇలా కడుగు. పాప కష్టపడతారు, చేయకుండా ఉన్నదాన్ని కూడా పోగొట్టచ్చు. ఇంకో ఇట్ట వేస్ట్ కూడా పోలేదు. ఇది ఒకసారి దొరకదండి. ఓకే,
చేలు కడుగు. అంతా ఒకటే వాసన వస్తున్నది మిక్స్కి కాంపౌండ్ ఇలా పెట్టి పోగొట్టకు. కడుగు కట్టి నన్ను చేస్తున్నాను. అదే కాడతాను. అయ్యో మాది కదండి. ఇది బయట పెట్టు. ఇది ఆల్కహాల్. అక్క ఈయన పెట్టిపోతున్నా పక్కన పెట్టేసి ఇందులో ఇంకా వైన్స్ అయితే బ్రాండ్ అయితే ఇంకా బాగుంటుంది. నేను మనకి బాలుగానికి గింత రట్టు లేకుండా మొత్తం బోర్లించుకో మంచిగా గడుగు. ఇది దొరకదు. ఇది బట్టలు పిండట లేకపోతే అందుకనే బట్టలు పిండకపోకుండా ఎంత రుద్దు వచ్చింది మళ్ళీ మీద పడతాయి. ఓకే అగ్గి నుంచి అలాగే కాయా ఇలా పెట్టిపోయి ఇలా పెట్టి ఎలా పోయా ఇలా పెట్టి అలా పెట్టి పోయి కింద పోతే బాగా నాకు సీసాలా కింద పడకుండా పోయి మంచిగా లేపి చేయకుంటున్నా. కింద పోదు ఉరుకుతానం అన్నట్టు ఒక వాటిని కంట్రోల్. నిండింది నిండింది. బిర్యానీ లేదు. నవధాన్యాల్లాగా నవ మిరియాలు 9 ఒక్కటి మన మనసులో ఏ ఉంటుందో వాళ్ళను తలుసుకుంటూ దైవ సిద్ధమైన ఒక దేవుని పూజించుకుంటూ ఎవరినో తలుసుకుంటూ ఈ భూమి సృష్టిలో ఉన్న ఒక నవ గ్రహం తలుసుకుంటూ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక అప్పుడు తాపించాలి. ఓకే ఇది రెడీ అయిందండి. ఇదే మన యొక్కైతే ఎముకల సమస్య, ఎముకలు పలిగినప్పుడు కానీ కీళ్ళలో కానీ ఎముకలు తులిగినప్పుడు కానీ శతాశతాలుగా ముక్కలు అయినప్పుడు కానీ ఇరిగినప్పుడు కానీ గుంటగలగర ఆల్కహాల్ మందు ఇప్పుడు తయారైంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చెప్తాం. దీన్ని సీల్ చేద్దాం. మిగిలిన మంది ఇది ఉంది కానీ ఇప్పుడు పేషెంట్కి తాపిద్దాం. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తా, దాదాపుగా మొదటి 3 రోజులే మనకు ప్రాముఖ్యం. ఫస్ట్ కట్ వేసినప్పుడు ఆ కట్టులో ఒక 2-3 రోజుల తేడా వస్తే పాపు గుంజుడు, తీపులు గుంజుడు, ఎలర్జీ రాగొస్తే మాకు ఆధీనంలోకి వచ్చినట్టు. అప్పుడు ఏం ఇస్తాము, మేకపల్లిలో ఉత్తరైన ఆకులు ఇస్తాము, బిల్లుగుడి చెక్క, తెల్లమచ్చ చెక్క. తర్వాత 5వ రోజు 3వ రోజు ఈ మందు తయారు చేస్తాం అన్నమాట. అయితే దీన్ని ఏం చేయాలంటే రోజు 2 ml అంటే 50 ml 40 ml ఉదయం 40 ml గ్లాస్ ఉంటుంది చూడు, అంత గ్లాసులో 50 లేక 40 ml ఉదయం సాయంత్రం. ఈ 5 రోజులు తాగినప్పుడు ఖచ్చితంగా నీసి పెట్టాలి. ఎక్కువ మేక మాంసానికి తలకాయలు బాగా అలాంటి దాన్ని తీసుకోండి. నాటు కోళ్ళు, బాయిలర్ కోళ్ళు వద్దు, చికెన్ దారిపోకండి, చేపలు కూడా వద్దు, ఓన్లీ మాంసం తిన ఉండాలి. ఇది 5 రోజులు చేయాలి. దీన్ని 8 రోజులు తాగాలి ఫుల్ బాటిలో. ఈ 8 రోజులు 5 రోజులు తాగాలి, మళ్ళీ 3 రోజులు దాచుకోవాలి. మళ్ళీ 3 రోజులు ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ ఏది గుంట ఉత్తరేణి ఆకు, ఆ బిల్లుడు చెక్క, ఆ యొక్క 5 రోజులు తాగినా కట్టమిటకి మళ్ళీ 3 రోజులకి తాగాలి. లేచి వస్తాడు. 3 రోజులు ఇది 3 రోజులు అవి, 5 రోజులు ఇది 3 రోజులు అది, మళ్ళీ 3 రోజులు అది, మళ్ళీ 5 రోజులు ఇట్లా అదే 3 మనం చేంజ్ చేసుకోవాలి. ఇది అండి. సరే చూద్దాం ఏ విధంగా తయారు చేస్తాం. పేషెంట్కి ఇద్దాం, ఇచ్చుకుంటే తయారు ఇట్లా ఉందండి. మోతాదుగా ఇంకో ఇంతే. ఎంత 40 ml 20 ml 50 ml 100 ml తీసుకున్నా బాగానే వద్దు. 100 ml వరకు లోపు ఉండాలి మనకు. 40 నుంచి 50 నుంచి 100 ml లోపు. ఇదండి. ఇది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చికెన్ మేక బోటి అయినా లేదు, గొర్రెపోతు బోటి అయినా, ఏ ఏట బోటి అయినా ఏం లేదు. కానీ మటన్లో మాత్రం మేక దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
ఇచ్చుకుంటే ఇది మేకపంటేనా? మేకపంటనే. మేకపంట అంతేనా? అంటే ఉండి రెడీ చేసి నీ మందు గురించే. ఓకే, తీసుకున్నాను. నీ ఇష్టం ఉన్న దేవుణ్ణి మొక్కుకుంటూ గర్భంలో తలుసుకుంటూ తీసుకో. కడుపులేసి మటన్ కాబట్టి నువ్వు సాడుకులేరా? యాకు దొర మటనా? దేవుని నమ్ముకుంటూ ఒకసారి మింగేసి తిను. వెరీ గుడ్. ఈ మంచిగా అది ఏం కాదు. ఈ విధంగా మటన్ కాక తీసుకుంటే ఎక్కువ శాతం వస్తుంది. కానీ కొందరికి ఇదే మాంసం కూతున్న మొక్కలు కూడా తయారు తీసుకున్నా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది ఆల్కహాల్ పదార్థాలు కనుక తీసుకుంటే అక్కడ ఏదైనా డిస్టర్బ్ ఏదైనా ఉడదొడుకుడు జరిగిన యొక్క ట్రామా పదార్థం కానీ, ఈ నరం సిస్టమ్ కానీ, కండ పదార్థం కానీ, ఎముక పదార్థం కానీ, ఏదైనా కానీ గుజ్జు లాంటివి అన్నీ తొందరగా రికవర్ అయ్యే అవకాశంగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా చేసుకోవడానికి చేయాలి. ఇది అండి రసాయన యొక్క ఆల్కహాల్ మందుకు ఉండగలరా. రోజు ఈ విధంగా తీసుకుంటావా? ఎన్ని రోజులు ఇది? 8 రోజులు చెప్తావా? 8 రోజులు. ఒకటేసారి 8 రోజులు తాగకు. ఫస్ట్ 5 రోజులు. దీని 8 రోజులు అంటే 16 చేయాలి. 16 భాగాలు చేసుకోవాలి. ఒకటేసారి భాగం చేసుకునేవు అట్ట చేసుకోవద్దు. ఒక్క రోజు చేసుకోకు. ఎక్కువ రోజులు స్టార్ట్ చేసుకుందాం అంటే 8 రోజులకు మించొద్దు, 5 రోజులకు తగ్గొద్దు. 8 రోజులు కావాలి. ఫస్ట్ 5 రోజులు, తర్వాత 3 రోజులు. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటాం. చూడండి ఆయుర్వేద అభిమానులారా, ప్రతి ఒక్కరు ఈ సృష్టిలో ఏదో ఒక అరవ కష్టం చేసి బతికేటోళ్ళు. కానీ ఈ కష్టం చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. నువ్వేం పని చేస్తావమ్మా? ఏం కూలి? అంటే వ్యవసాయ కూలి అంతేనా? ఆ వ్యవసాయ కూలి చేసే మనిషి. ఈయన ఏం చెప్తాడు? ట్రాక్టర్ డ్రైవర్. అంటే ఈయన డ్రైవింగ్ ఫీల్డ్ అన్నమాట. ప్రతి ఒక్కటి ఈ మన దేశ జనాభాలో 150 కోట్ల జనాభా ఉంటారు. అందులో మన ఏళ్లతో లెక్క పెట్టే 5, 6 లేక 2 కోట్ల జనాభా ధనవంతులు ఉంటారు. కొద్ది కోట్ల జనాభా మంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. దాదాపుగా 100, 110 కోట్లు, 90 కోట్ల వరకు ఈ విధంగా రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదకరం వచ్చినప్పుడు మన యొక్క ఆయుర్వేదాన్ని ఒక ఆయుధంలాగా చేసుకుంటే ఎంతో ఒకంతగా ఆర్థిక విధంగా మన మీద ప్రభావితం బారన పడకుండా, అంతేకాకుండా నాణ్యమైన వైద్యం. ఇది నాణ్యమైన వైద్యం. ఇది పురాతన కాలం నుంచి వచ్చిన వైద్యము. ఈ ఫస్ట్ రోజుకి ఇప్పటికైనా మార్పు వచ్చిందమ్మా? చాలా వరకు వాపులు, ఆ నొప్పులు తగ్గిన అంతేనా? ఆ దాంతో ఈ నమ్మకంతో ఈరోజు 2వ కట్టు వేయించి మందు తయారు చేశారు. అంతేనా? అడుగు చెప్పు. నమ్మకంగానే మందు తయారు చేసుకుంటాం. తక్కువైంది కాబట్టి ఇంత కూడా నడతారని నమ్మకం. నడతారని నేను మన కష్టం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇది అండి ప్రతిదీ కూడా ఏ వ్యాధికైనా కానీ, ఏ మొక్కనైనా కానీ మధ్యతరగతి, బీద, ధనిక అనేది ముఖ్యం కాదు. ఆ మొక్కను ఈ గురుత్వాకర్షణ శక్తి గాంక మన శరీరం మీదుగా అనువర్తింపచేస్తే 100% ఎక్కువగా ఆయుర్వేదం వైపే ఉండి మనకు మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కుటుంబాలు కానీ ఎవరైనా కానీ ఏ వ్యాధి అయినా, పెరాలసిస్ అయినా, పక్షవాతం అన్నా, ఆర్థోపెడిక్ అన్నా, ఏదే క్యాన్సర్ అయినా, ఏదైనా కానీ ప్రతిదీ మొక్క ఉన్నది. దానికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. ఈ పంచభూతాలు ఉన్నాయి. దాని గాంక అనువర్తింపచేస్తే ఇలాంటి కుటుంబాలు కానీ ఏదైనా కుటుంబాలు కన్నీటి చుక్క పెట్టొద్దనే మా యొక్క లక్ష్యం. అదే విధంగా మా ఛానల్ వెళ్తుంది. మీరు మంచిగా ఉపయోగించుకుంటారు కదా. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం.